ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం ఈరోజు శిష్యుడైన పేతురు గారి యొక్క పరిచర్యను, ఆయనకు దేవుడిచ్చిన శ్రేష్టతలను ముగించుకుందాం. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఈ కార్యాలు దేవుని నామానికి మహిమకరంగా ఆయన రాజ్య వ్యాప్తి కోసం రాయబడిన లేఖనాలు ఇవి. ఈ లేఖనాలను ప్రభు ఒక వైద్యుని ద్వారా వ్రాయించాడు. దానికి కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అని మనం గ్రహించాలి. పౌలు బర్నబాలు పెద్దల చేత దాన్ని పంపిరి అని 11 ఆఖరి వచనం రాసుంటుంది. ఆడు తరువాత అంటే యెరూషలేముకు వీరొచ్చారు. వీరి వెంట లూకా గారు కూడా వచ్చాడనమాట. ఆ టైంలో జరిగింది 12వ అధ్యాయం. జరిగిన మీదట పేతురు గారు చెరసాల్లోంచి బయటకు తీసుకుని రాబడ్డం, ఆయన మార్కు తల్లి అయినటువంటి మరి ఇంటికి వెళ్ళడం, అక్కడ వారితో మాట్లాడి సహోదరులకు చెప్పమని వేరొక చోటుకు వెళ్ళెను అని 12వ అధ్యాయం 17వ వచనం చివరి మాట రాసి ఉంటుంది. ఈ సంగతులు తెలియచేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళెను అని. ఆ మీద రాయబడిన మాట ఏమిటంటే 12వ అధ్యాయం 18వ వచనంలో పేతురు గారు కనపడినందున ఆ యొక్క సైనికులకు గలిబిలి ఇంత అంత కాదు అని రాసుంటుంది. ఏమైందో అర్థం కాల. గొలుసు రూడున్నాయి, మధ్యలో పండుకునున్న పేతురు లేడు. తలుపులు బయట నిలబడిన వారు నిలబడే ఉన్నారు. ఏమైపోయినాడు పేతురు అర్థం కాలేదు. అయోమయం పాలయ్యారు. ఆ మీదట జరిగిన సంగతి ఏమిటంటే అతడు బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళినని రాసింది. కానీ 19వ వచనంలో హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున అని రాశాడు. వేరొక చోటుకి వెళ్ళాడు అని వ్రాయబడిన లేఖనం అధికారులకు పేతురు కనపడలేదు అని రాసిన లేఖనం. వేరొక చోటు ఏదో హేరోదుకు అర్థం కాల, గ్రహింపు కాల. అతని ఉనికిని కనిపెట్టలేకపోయినాడు. ఈ కారణం చేత హేరోదు ఆ సైనికులను విమర్శించి వారే తప్పు చేయకపోయినా వారిని చంపని ఆజ్ఞాపించాడు. అయిపోయిన తర్వాత అతడు ఇంకా అక్కడ ఉండలేకపోయినాడు. కైసరికి వెళ్ళి అక్కడ నివసించడం స్టార్ట్ చేశాడు. యెరూషలేమును వదిలిపెట్టి కైసరికి వెళ్ళిపోయాడు. ఒకసారి మనం ఈ విషయాన్ని ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి అధికారం ఉందని దేవునికి విరోధంగా అతడు తిరగబడి దేవుని సేవకులను చంపడం ప్రారంభించి యాకోబును చంపించి పేతురును చెరసాల్లో ఉంచి పస్కా వెళ్లిపోయిన తరువాత వెలుపలికి తెద్దామని ఆలోచించిన ఈ వ్యక్తి అక్కడ తన ముఖాన్ని చూపించలేని పరిస్థితి దేవుడు తెచ్చాడు. ఇది దేవుని గురించి మనం చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం. దేవుడు కొందరి మరణాలను అనుమతించినట్టు, కొందరి విడుదలను అనుమతించినట్టు కనపడుతుంది. దానికి గత వారం నేను చెప్పాను, అది ఆయన సార్వభౌమ చిత్తం అని. దాన్ని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. కానీ కొద్దిమంది
అంతకుముందు విడుదల పొందినప్పుడు అపోస్తులంతా వచ్చేసినప్పుడు అక్కడ సైనికుల్ని చంపలేదు, ఇక్కడ సైనికుల్ని చంపారు కాబట్టి దానికి కారణం పేతురు గారు నిద్రపోవడం అని వ్యాఖ్యానించే వ్యక్తులను కూడా చూశాను. పొరపాటది. అక్కడ అపోస్తలులు దేవాలయంలో వారికి కనపడ్డారు. సైనికుల్ని శిక్షించవలసిన అవసరం లేకపోయింది. ఇక్కడ పేతురు కనపడలేదు. ఈ కారణం చేత శిక్షించడం జరిగింది. పరిపాలకులు క్రూరులైనప్పుడు వారు కావలి వారిని కూడా శిక్షిస్తారు, అందులో సందేహం లేదు. పేతురు గారు చెరసాలలో పెట్టబడడం అనేది ఇది 3వసారి, 2 కాదు 3. మీరు చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. మొట్టమొదట వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచినని రాశాడు. ఎప్పుడిది? మీరు గతంలో మనం దీన్ని ధ్యానం చేశాం, కానీ చివరి మాటల దగ్గరికి రాలేదు. 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయానికి వెడుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి బాగుపడతాడు కదా. అప్పుడు పేతురు గారు యోహాను గారు నిలిచి ఓ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం విన్న తరువాత వీళ్ళు ప్రజలతో మాట్లాడడం, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగుతుందని ప్రకటించడం చూసి సద్దూకైలు కలవరపడ్డారు. దేవాలయపు అధిపతి సద్దూకైలు అంటే ఆనాటి యాజకులు కూడా సద్దూకైలే గనుక వారు కలవరపడ్డారు. వీరి బలాత్కారంగా పట్టుకున్నారు. సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావుల్లో ఉంచారు. ఇది మొదటిసారి జైల్లో పెట్టబడడం. తెల్లవారిన తర్వాత వెలుపలికి తెచ్చారు. వెలుపలికి తెచ్చిన తరువాత వీరు దీన్ని కొనసాగిస్తూనే వచ్చారు. బెదిరించారు, విడుదల చేశారు. ఆ తరువాత మరలా ఇంకో మారు ప్రధాన యాజకులు అతనితో ఉన్నవారు 5:17లో సద్దూకై తెగవారు ప్రధాన యాజకులు మత్సరంతో నిండుకొని బలాత్కారంగా పట్టుకుని మరలా చెరసాల్లో ఉంచారు. చెరసాల్లో ఉంచిన తరువాత ఆ రాత్రి ప్రభుదూత వారిని బయటకు తేవడం. అధికారులు తెచ్చారు, విమర్శించారు, భయపెట్టి పంపేశారు. ప్రభుదూత వెలుపలికి తెచ్చాక వెళ్లి వీడి దేవాలయంలో మాట్లాడుతున్నప్పుడు తీసుకుని వచ్చారు. మళ్ళా తీర్పు తీర్చడానికి తీసుకుని వచ్చిన తరువాత అప్పుడు చదువుకున్నాం మనం గమాలియేలు మాటలు. మీరు ఇలాగూ చేసినడలా దేవునితో పోరాడువారవుదురు సుమి అని 5వ అధ్యాయం 39వ వచనం రాస్తుంది. మతం, ప్రభుత్వం ఈ రెండు దేవునికి విరోధంగా పోరాడుతున్నప్పుడు కొంతమంది మరణించటం అనేది జరుగుతుంది, సందేహం లేదు. దానికి మనం కంగారు పడవలసిన పని కూడా లేదు. ఎందుకంటున్నానంటే ప్రభు తానే ఈ మాటలు ప్రకటన గ్రంథంలో రాయించి ఉంచారు. దయచేసి మీరు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి అన్నాడు. శ్రమ తక్కువ కాలం ఉంటుంది, మరణం వరకు నమ్మకంగా ఉండండి అన్నమాట. కింద ప్రాణాపాయం వచ్చినను అన్నుంది. శ్రమలొస్తాయి, సంఘానికి మరణం కూడా సంభవిస్తుంది. ఆయన నమ్మకంగా ఉండండి అని చెప్పాడు. ఆయన విడిపించాలి అనుకుంటే విడిపిస్తారు, కానీ శ్రమల వద్ద భయపడవద్దన్నారు. ప్రాణం పోతే పోని, మీరేమీ కురింగిపోవద్దు, నమ్మకంగా ఉండండి, నమ్మకత్వాన్ని విడిచిపెట్టుకోకండి అని చెప్పడం. ఇది సార్వత్రికంగా సంఘానికి అపోస్తల కాలం నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంది.
ఇది కొత్త ఏమీ కాదు, జరుగుతూనే వస్తుంది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పరిపాలకుల్ని బట్టి, ఆనాడు అవలంబిస్తున్న మతాన్ని బట్టి ఈ పరిణామాలు ఎక్కువ అవుతుంటాయి. కనుక దీనికి కంగారు పడవలసిన పని ఎంతమాత్రం లేదని నేను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ 12వ అధ్యాయంలో వారు ఎదిరించి తూరు సీదోనీయుల మీద అత్యాగ్రహం తెచ్చుకునేవారు అంటే అధికారులు అంతఃపురంలో బ్లాస్తును పై విచారణకర్తగా పెడితే అతన్ని వారి పక్షంగా చేసుకుని సీదోనీయులు తూరీయులు రాజుతో సమాధానపడడానికి వస్తారు. అంటే అప్పుడు కూడా కరువు కాలం సమయాన్న కొంతమంది వ్యక్తులు తూరు ప్రాంతం వారు, సీదోను ప్రాంతం వారు వచ్చి హేరోదుతో సమాధాన పడడానికి ఇష్టపడతారు. పేతురు కనపడలా. ఆ అవమానం అలా మిగిలే ఉంది. సైనికులు చంపబడి ఉంటారు. అధికారం తెల్లబోయిన పరిస్థితి ఏర్పడింది. తిరిగి ఇప్పుడు ఒక క్లిష్ట సమయం ఎదుర్కొంటున్నప్పుడు హేరోదు నిలబడి వారికి ఆ కరువు కాలంలో గ్రాసం రావాలని అడగడం కోసం వెళ్ళినప్పుడు ఉపన్యాసం చేస్తాడు. ఉపన్యాసం చేస్తున్నప్పుడు ఆ ఉపన్యాసాన్ని చూసి వారందరూ ఇది దైవస్వరమే గాని మానస్వరం కాదని కేకలేశారు. మీరు వినండి. ఈ హేరోదు వీరి నాన్న ఇతని చేతిలోని చనిపోయినాడు. అతను వాళ్ళ నాన్న అంటే ఇతని తాత. వీళ్ళందరూ యూదులను పరిపాలిస్తున్న వారుగా ఉన్నారు, రోమావారి చేత నియమించబడిన వారు. కానీ వారు ఒకవైపు యూదులకు నమ్మకంగా ఉన్నట్టు దేవాలయాన్ని రెనోవేట్ చేయించడం, యూదులలో కొంతమందిని తమ పక్షంగా తిప్పుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఒకానొక దినాన్న దేవుడు తెలియకపోవడం కాదు వేరు, దేవుని యొక్క కార్యాలు ఎరగని వారు కారు. కానీ వీరి చేతులు రక్తంతో తడిచాయి. మహాహేరోదైన తరువాత హేరోదులైన వీరందరి చేతులకు హతసాక్షుల రక్తం అంటింది. వీరు తమ అధికారాన్ని బట్టి విర్రవీగుతూ వచ్చారు. కానీ ఒక్కొక్కరు ఏ రీతిగా చనిపోయారో ఆశ్చర్యం. మహాహేరోదు కూడా ప్రభు జన్మించిన కొద్ది కాలానికే చనిపోతాడు. అలా ఒక్కొక్కరు చచ్చిపోవడం ఆఖరిగా ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రభు తన ఆత్మ ద్వారా వ్రాయించారు. వ్రాయిస్తున్న ఈ కాలంలో హేరోదు మాట్లాడడం ప్రారంభించి ఉపన్యాసాన్ని ముగించిన తరువాత కూడి వచ్చిన తూరీలు సీదోనీయులు ఇది దేవుని స్వరమే అన్నారు. అంటే దేవుడు ఎవరి స్వరాన్నైనా వాడుకోగలడు, ఎవరినైనా గొప్ప ఆరేటర్గా ఆయన ఇవ్వగలడు. కానీ ఆ ఉపన్యాసాన్ని, ఆ అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తిని తామే దేవుడన్నట్టుగా భావించి మేము దైవ సమానులు అన్నట్టుగా తమను ఎగ్జిబిట్ చేసుకుని ఆ మహిమను దొంగిలించిన వారికి దేవుడు శిక్ష విధించక మానడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాలం వెంట చరిత్ర చూడండి. మీరు ప్రపంచ చరిత్రలో దేవుని మీద పోరాడిన వారు ఎవరు మిగిలిన్నారు? ఎవరూ మిగిలి ఉండరు. సంఘం మాత్రం మిగిలే ఉంటుంది. వచ్చేవారు వస్తుంటారు,
వారు దేవుని మీద తిరగబడి తన ఇష్టానుసారంగా చేసినట్టు కనపడతారు, అపవాది యొక్క చేతిలో సాధనాలు అవుతారు. కానీ చివరికి వారి యొక్క అంతిమ పరిస్థితి దిక్కుమాలినతనంగా మారిపోతుంది. ఇది జరుగుతూనే ఉంది, జరుగుతుంది, జరగబోతుంది కూడాను. ఇది అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట. ఆ రోజు అతని ఉపన్యాసానికి ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ స్వరం ఏమిటి, ఆ భాష ఏమిటి, ఆ అధికారం ఏమిటి, ఆ భావం ఏమిటి, ఆ మాట్లాడిన తీరేమిటి? వారందరూ తలలు వంచి ఒకటే అన్నారు, ఇది దేవుని స్వరం, ఇది దేవుని స్వరం అన్నారు. కానీ అతడు దేవుని మహిమపరచనందున అని రాశాడు 12:23లో. దేవుని మహిమపరచనందున. ఒక వైద్యుడు రాస్తున్న మాట ఏమిటంటే, ప్రభు దూత అతడు మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. ఒక వైద్యుని సర్టిఫికేట్ కూడా ఇది. వారి అంతిమ పరిస్థితి ఊహ కందదు. మానవ ఊహ కందని విధంగా వారి మీదకి తీర్పులు రావడం ఖాయం. ఫరో ఏమయ్యాడో మీరు చెప్తారా? కదా? హేరోదు ఏమయ్యాడో చెప్తారా? అలాగే చరిత్రలో హిట్లర్ ఏమయ్యాడో చెప్పండి, నీరో ఏమయ్యాడో చెప్పండి. వీరందరూ సంఘం మీద తిరుగుబాటు చేసిన వారే. దేవుని పిల్లల మీద రక్తాన్ని వాళ్ళ తమ చేతులకు అంటించుకున్నవారే. చివరికి ఈ మాట జ్ఞాపకం చేసి నేను నేటికి దీన్ని ముగిస్తాను. మరణం వరకు నమ్మకంగా ఉండండి. శ్రమ వస్తుంది, భయపడవద్దు. అదే కదా రాశాడు. శ్రమ అనేది తప్పనిసరి. శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా హింస జరుగుతుంది. భయపడొద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండు. ప్రాణాపాయమే వచ్చినా నమ్మకంగా ఉండు. మీరు ఎంత గొప్ప వ్యక్తులైనా మరణం దగ్గర వారేమీ సామాన్యులు కాదు అని అనుకోకండి. భయపడరు అని అనుకోకండి. భయపడవద్దు అని ప్రభువే అన్నాడు అంటే భయాలు మిన్నుముట్టే అవకాశం ఉంది. ఒక పేతురుని దాచినవాడు హేరోదును ముత్తినవాడు. ఏ దూత పేతురుని వెలుపలికి తేవడం జరిగిందో అదే దూత హేరోదును మొత్తడం కూడా జరిగింది. రెండు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. సంఘం ఆయన చేతుల్లో ఉంది, అధికారం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఈ సత్యాన్ని మనం మర్చిపోతే మనం నెమ్మదిగా పండుకోలేం. ఈ సత్యం పేతురుకు తెలుసు గనుక అతడు చెరసాల్లో సైతం మంచిగా నిద్రపోగలిగాడు. అడు తరువాత వెళ్ళి తాను ఎక్కడో ఉన్నాడు, కానీ ప్రభువే అతన్ని దాచాడు. ప్రభువే దాచినప్పుడు అతడు ఎవరికి కనపడతాడు? ఎవరికి కనపడరు. యాకోబును ఆవరించినవాడు, పేతుర్ని దాచినవాడు, కొంతమందిని దాచి సంరక్షిస్తాడు రాబోయే కాలం కోసం, రాబోయే పరిచర్య కోసం. ఇంకా అతనితో పనుంది గనుక ఇక్కడ దేవుని అధికారం మహోన్నతమైంది. దేవుని శక్తి సామర్థ్యాల ముందు ఏ అధికారం నిలబడదు. దేవుడు ఉద్దేశించిన ప్రయోజనం ఎవరూ ఆపలేరు. ఈ సత్యాలను మనం మర్చిపోకూడదు. చాలినంతటి కృపనివ్వగలిగిన దేవుడు ఆయన ఈ కాలంలో పేతురునుంచాడు. పేతురు సంఘం ప్రార్థించింది, పేతురు దేవుని సాధనమయ్యాడు. నేటికి సంఘం ప్రార్థించాలి. సేవకుల పరిస్థితులు దేవుని హస్తాల్లో ఉన్నాయి, మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఎవరైతే దేవుని మీద పోరాడుతున్నారో వారి రక్షణ నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. వారు ఎరిగి
దేవుని మీద తిరగబడుతున్న వాళ్ళై ఉంటే తీర్పు తీర్చడం ఆయనకే సాధ్యమవుతుంది. తప్పనిసరిగా దేవుడు కలుగు చేసుకున్నాడు. హేరోదు పురుగులు పడి అక్కడే చచ్చిపోయాడని రాసింది. ఆడు తరువాత పేతురు ప్రస్తావన లేదు. మరల తిరిగి లూకా గారు పౌలు బర్నబాల వెంట అన్యుల సువార్తకు ప్రయాణమైన సందర్భం తర్వాత రాసుంటుంది. పేతురు యొక్క విడుదల తరువాత ఆనాటి పరిపాలకుని దేవుడు ఎలాగూ మొత్తాడో తీర్పు తీర్చాడో చెప్పి ఈ సందర్భాన్ని ముగించటం దగ్గర పేతురు భక్తుని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఆయన వెలుపలికి తెచ్చేవాడు, ఆయన దాచేవాడు, అధికారానికి అందనంత విధంగా తన భద్రతను చూపించేవాడుగా ఉంటాడు. కొందరిని అప్పగించనవచ్చు, కొందరిని దాచి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకునవచ్చు. ఆయన ఎందుకు అలా చేశాడు, ఎందుకు అలా చేస్తాడు, ఒకరిని ఎందుకు అప్పగించాడు, దానికి మనం ఏ వ్యాఖ్యానం చేయకూడదు. అది ఆయన ఇష్టం. ఆయన చిత్తానికి సంపూర్ణంగా మనం అప్పగించుకోవాలి. మర్చిపోకండి, అట్టి కృప దేవుడు మనకు, మన ముందటి తరాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన సమయం కొరకు రుణస్తుని. మేము ఈ కాలంలో నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మీరు మాకు నీ వాక్యాన్ని, ప్రార్థించే సహవాసాన్ని, పరలోకపు సాయాన్ని అందజేస్తూ మీరే మమ్మను అంతం వరకు నడిపించండి. మా భయాలన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి, మా శ్రమలన్నింటిలో మాతో నడిచి మమ్మల్ని మీరు ధైర్యపరిచి బలపరుస్తారని నమ్మి స్తుతిస్తూ, ముందున్న సమయం, రాబోయే తరాలు మీ నామానికి మహిమకరంగా జీవించే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.